కాంగ్రెస్పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను సైతం ఎన్నికల్లో ఓడించిన నీచ చరిత్ర కాంగ్రెస్దని ప్రదీప్ కుమార్ మండిపడ్డారు. బీజేపీ రిజర్వేషన్లు ఎత్తివేస్తుందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు ఉన్న ప్రధానులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారే అన్నారు. నేను నా కింద ఉన్నటువంటి సీటు నేను తీసేసుకోలేను కదా. ఏ దేశంలో మొత్తంలో కూడా బడుగు బలహీన వర్గాల చేతుల రాజ్యాధికారాన్ని పెట్టినటువంటి ఏకైక పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అని విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అందుకోసమే దేశంలో ఇంత పెద్ద రాజకీయ పార్టీగా, ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనుకూలంగా రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి సమయంలో అదే రాజ్యాంగంలో ఆ రాజ్యాంగాన్ని రాసించినటువంటి ఒక వ్యక్తి పోటీ చేస్తే, ఈరోజు ఒక సామాజిక సేవ చేసినటువంటి వాళ్ళు పోటీ చేస్తే ఈరోజు అన్ని పార్టీలు కలిసి యునానిమస్గా వదిలేస్తున్నాయి. ఆ రోజు కాంగ్రెస్ ఒకటే ఉన్నది, వదిలేయచ్చు. మన దేశానికి రాసించినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసించిన అంబేద్కర్ను మనం పోటీ చేయడం ఎందుకు? అతని మీద అతనికి తెలియదు ఏముంది, అతను చట్టసభలలో ఉంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి కాదు. కాంగ్రెస్ అభ్యర్థులను పెట్టేసి ఓసారి నాగపూర్లో ఓడించారు, ఓసారి బాంబేలో ఓడించారు. అంబేద్కర్ను అవమానపరిచేసి శేష జీవితంలో అంబేద్కర్ ఒక పనికి రానోళ్ళ మాదిరిగా ఈ దేశంలో చిత్రీకరించేందుకోసం ప్రయత్నం చేసినటువంటి మీరు ఈరోజు రిజర్వేషన్లను బీజేపీ ఎత్తేస్తుంది, రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది.